కాంగ్రెస్ అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. ఈసారి డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చింది. డీసీసీల నియామకంతో సామాజిక న్యాయం పాటించామన్నారు పీసీసీ చీఫ్. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలే టార్గెట్గా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా డీసీసీల ఎంపిక చేసింది హైకమాండ్. రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాను ప్రకటించింది ఏఐసీసీ. 36 మంది డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అందులో 3 కార్పొరేషన్లకు అధ్యక్షులను ప్రకటించారు. దీంతో పాటు ఖైరతాబాద్ డీసీసీకి అధ్యక్షుడిని అధిష్టానం అనౌన్స్ చేసింది. ఈసారి డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం అధిష్టానం సుదీర్ఘ కసరత్తు చేసింది. ఏఐసీసీ అబ్జర్వర్స్ ను నియమించింది. పరిశీలకులు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. పార్టీ కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. దీంతో డీసీసీ అధ్యక్షుల భర్తీని కాంగ్రెస్ హైకమాండ్ మానిటరింగ్ చేసింది. 2029 లోక్సభ ఎన్నికల టార్గెట్గా దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసింది. కొత్త నియామకాల్లో అధిష్టానం సామాజిక న్యాయాన్ని పాటించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. డీసీసీ నియామకాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధ్యక్షులుగా అవకాశం దక్కింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదాద్రి భువనగిరి డీసీసీగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కరీంనగర్ డీసీసీగా, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుకు నిర్మల్ డీసీసీ, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు నాగర్ కర్నూల్ డీసీసీ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు పెద్దపల్లి డీసీసీ, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సతీమణి ఉమకు మహబూబాబాద్ డీసీసీ బాధ్యతలు అప్పగించారు. కొత్త అధ్యక్షుల్లో 5 మహిళలకు ఛాన్స్ ఇచ్చింది హైకమాండ్. కాంగ్రెస్ ని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలంటే డీసీసీ అధ్యక్షుల పాత్ర కీలకమని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే డీసీసీ అధ్యక్షుల పాత్ర రాబోయే రోజుల్లో కీలకమని చెబుతున్నారు ఢిల్లీ పెద్దలు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ అధ్యక్షులకు ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ఈసారి డీసీసీ అధ్యక్షుల్లో ఎక్కువ మంది కొత్త వారికి, యువతకు అధిష్టానం అవకాశం ఇచ్చింది. మొత్తానికి కొత్త అధ్యక్షుల నియామకంతో హస్తం పార్టీలో జోష్ వచ్చింది.